హలో అండి, వెల్కమ్ టు ఎల్ఎల్ కిచెన్స్. ఈరోజు టమాటా రసం ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. మీరు చాలా రకాలుగా ట్రై చేసి ఉంటారు, ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా టమాటాని కొత్తిమీరను చేత్తోనే స్మాష్ చేసుకోవాలి. ఈలోపు కొంచెం నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా నానబెట్టుకుంటున్నాను. కొత్తిమీర టమాటాను చేత్తోనే వీలైనంత గుజ్జుగా స్మాష్ చేసుకుంటున్నాను. కొత్తిమీర ప్లేస్లో మీరు పుదీనా కూడా తీసుకోవచ్చు. బాగా గుజ్జులాగా స్మాష్ చేసుకుంటున్నాను. ఈ రెండు ఫ్లేవర్స్ అనేవి వాటర్లోకి దిగే విధంగా ఈ గుజ్జులోకి కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని మరలా బాగా స్మాష్ చేసుకున్నాను. ఈ గుజ్జును పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాణీ పెట్టుకొని మనం స్మాష్ చేసి పెట్టుకున్న వాటర్ని దీంట్లో వేసుకుంటున్నాను. మీకు ఇష్టం లేకపోతే ఆకులు అండ్ టమాటా తొక్కలు అనేవి వడగట్టుకోవచ్చు. నేను డైరెక్ట్గా వేసాను. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారము, 1 స్పూన్ ఉప్పు యాడ్ చేసుకున్నాను. మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి ఉప్పు కారాలు అనేవి. ఆయిల్ ఏమి యాడ్ చేయనవసరం లేదండి. ప్యాన్ హీట్ అవ్వగానే ఈ రసాన్ని అనేది వేసేసుకోండి. ఈ రసాన్ని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టాను నేను. ఇప్పుడు మసాలా కోసము ఎల్లిపాయ, జీలకర్ర, మిరియాలు, కరివేపాకు తీసుకొని అచ్చాపచ్చాగా దంచుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా. ఈ పేస్ట్ వల్ల టమాటా రసం అనేది టేస్ట్ సూపర్గా ఉంటుంది. రసం అనేది ఒక్కసారి పొంగిన తర్వాత కొంచెం చింతపండు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. అలాగే ఇంకొక 1 లీటర్ వాటర్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసేసుకుంటున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత 10 నిమిషాల వరకు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. తాలింపు కోసం స్టవ్ వెలిగించుకొని ఒక బాణీ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత జీలకర్ర, 2 ఎండుమిర్చి వేసుకుంటున్నాను. మీకు నచ్చితే కరివేపాకు కూడా వేసుకోండి. తాలింపు అనేది ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన పెట్టుకున్న రసంలో వేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా టమాటా రసం అనేది అయిపోయింది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియోకి మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.